everyone, welcome back to my YouTube channel Harika Odera. సో ఈ రోజు నేను ఒక వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వ్లాగ్ ఏంటంటే నైట్ లైఫ్ ఎలా ఉంటది అని చెప్పేసి, చాలా మంది హైదరాబాద్ లో నైట్ లైఫ్ ఎలా ఉంటది అని తెలుసుకోవాలని చాలా క్యూరియస్ గా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వ్లాగ్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళ కోసం చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మేమైతే ట్యాంక్ బండ్కి వచ్చేసాము. నార్మల్గా అయితే నైట్ లైఫ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అంటే డిఎల్ఎఫ్ ఫస్ట్ ఉంటుంది కదా. సో అట్లా మేము యాక్చువల్గా డిఎల్ఎఫ్ చాలాసార్లు వెళ్ళాము. నేను ఇన్ఫ్యాక్ట్ 1 year అక్కడే పీజీలో ఉండే. సో అందుకని చెప్పేసి ఇంకా చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాము నైట్. సో అందుకని చెప్పి ట్యాంక్ బండ్ సైడ్ వద్దాము, కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఉంటుంది, బట్ ఎందుకో కొంచెం లైక్ ఒక పీస్ అనేది అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇటు వచ్చేసాము. రాగానే నాకు అక్కడ పానీపూరి కనిపించింది. సో ఆబ్వియస్లీ పానీపూరి చూస్తే మనం చాలా టెంప్ట్ అయిపోతాం కదా. సో అందుకని చెప్పేసి పానీపూరి తినేసాను. ఆ టైంకే మ్యూజికల్ షో స్టార్ట్ అయిపోయింది. సో అట్లా వెళ్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే ఆ వాటర్ అనేది మీద పడిపోతాయి. సో అందుకని చెప్పేసి దగ్గర వరకు వెళ్ళలేదు, జస్ట్ అట్లా దూరం నుంచి షూట్ చేసామంతే. బట్ ఎనీవేస్ అది చాలా బాగుంటుంది, లైక్ మ్యూజిక్ పెడతారు కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత అట్లా కొంచెం అట్లా తిరిగేసి ఇంకేమన్నా ఫుడ్ దొరుకుతుందా అని చెప్పి చూసాము. అండ్ బేసిక్గా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ సైడ్ ఏంటంటే ఈవినింగ్స్లో కొంచెం ఏదో ఒక తెలియని లైక్ ఒక రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలియదు. బట్ ఈ డిఎల్ఎఫ్ అటు సైడ్ మొత్తం ట్రాఫిక్ చాలా, అసలు కనీసం మనకి నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు. సో మేబీ అందుకే నాకు అది చాలా ట్రాఫిక్ ఏరియా లాగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నాకు నైట్ ఇది చాలా ఇష్టం, ఇక్కడికి రావడము. అండ్ నెక్స్ట్ నాకు లెమన్ సోడా కనిపించింది. యాక్చువల్లీ నాకు చాలా ఫేవరెట్ అది, స్వీట్ అండ్ సాల్ట్. మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలా మొత్తానికైతే సోడా తాగేసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏమైనా తిందామని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ అక్కడ నాకు ఏమంత ఆప్షన్స్ కనిపించలేదు. జస్ట్ నార్మల్ కామన్ ఫుడ్డే కనిపించింది, లైక్ కార్న్, ఐస్ క్రీమ్, ఇంకా ఇది సోడా అవన్నీ. సో అట్లా అని చెప్పేసి మేము ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా బయటికి వేరే దగ్గరికి ఎందుకులే, మూవీకి వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్లీ మా తమ్ముడికి మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట, నాకు కూడా ఇష్టమే, బట్ అంతగా చూడను. సో వీ థాట్ టు గో ఫర్ తండేల్ మూవీ. యాక్చువల్లీ బీజిఎం అండ్ సాంగ్స్ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఆ బీజిఎం అండ్ ఆ సాంగ్స్ కోసమే చాలా ఎక్సైటెడ్ ఉండే మూవీ చూడడానికి. యా, ఓవరాల్గా అయితే మూవీ చాలా చాలా బాగుండే, క్లీన్ అండ్ నీట్ లవ్ స్టోరీ లాగా. అసలు సాయి పల్లవి ఎంత న్యాచురల్గా ఉందో, అండ్ యాక్టింగ్ కూడా అద్దరు కొట్టేసింది. అండ్ కమింగ్ టు నాగ చైతన్య, చాలా బాగా యాక్ట్ చేశారు. లైక్ నాకు లైక్ బిఫోర్ ప్రీవియస్ మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ మూవీలో నాకు యాక్టింగ్ ఎందుకో చాలా బాగా అనిపించింది. లైక్ మీరు కూడా ఒక క్లీన్ అండ్ నీట్ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే డెఫినెట్గా మీరు పక్క మూవీకి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మేమైతే బ్రౌన్ బేర్కి వచ్చేసాము. లైక్ ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పేసి, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. సో నేను బ్రౌన్ బేర్లో ఎప్పుడు వచ్చినా పేస్ట్రీసే ప్రిఫర్ చేస్తాను, ఎందుకో నాకు అక్కడ చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో అట్లా అని చెప్పేసి చాక్లెట్ పేస్ట్రీ తీసుకున్నా, మా తమ్ముడు కాఫీ తీసుకున్నాడు. అండ్ లైక్ ఎందుకో వీకెండ్ వస్తే ఆ నైట్ వెళ్ళి అట్లా ఎంజాయ్ చేస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. వీక్ మొత్తం వర్క్ చేసుకొని లైక్ వీకెండ్లో అట్లా
బయటికి వెళ్తే అదొక తెలియని సాటిస్ఫాక్షన్ కదా, మీకు కూడా అలా ఉంటుందా? అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఆ బెల్ కూడా క్లిక్ చేయండి సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. చలో, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.